అల్లుడు ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. Yeah, it's a very good movie, message oriented movie. The challenge is that nowadays relationships అనేవి తప్పు కాదు కాలేజ్ లోని, but then you need to understand that it is the girl's thoughts and her emotions that you also have to understand. It's not always what our perspective is. What ఇప్పుడు స్టోరీలో మీరు చూసారనుకోండి, it was always a boy what he always wanted. తను ఏది కరెక్ట్ అనుకుంటే అదే చేశాడు, కానీ ఒక అమ్మాయి పరంగా తను ఏం ఆలోచిస్తుందని ఎప్పుడు ఆలోచించలేదు. సో ద వే హీ షోడ్ ఇట్, అండ్ విమెన్ అనేది శక్తి స్వరూపం, భద్రకాళి రూపం అయితే ఎలా అవుతుందో అనేది కూడా చూపించారు. ఐ రియలీ లైక్ దట్. థ్యాంక్ యూ సో మచ్. Yeah, the movie is good. I liked it. బ్రో, నేను 10 years నుంచి సినిమాలు వెళ్తున్నాను, ఇట్లాంటి క్లైమాక్స్ చూడలేదు. లిటరల్ గూస్ బంప్స్ బ్రో, గూస్ బంప్స్ అంతే. ఇప్పుడు చూడు, మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్తున్నాను, అమ్మ చూడు 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 అంటే వచ్చాను సినిమా. చూడు చూడు అంటే నాకు కుదరక నాకు ఈరోజు వెళ్ళేది, ఈరోజు వచ్చాను మార్నింగ్ షోకి. లేచింగ్ వల్ల పళ్ళు పెడుతూ అనుకుని వచ్చాను. సినిమా మాత్రం నా బాగుంది సినిమా అయితే. కానీ ఏమంటే ఆ అమ్మాయిలు చెప్పడం వల్ల అది సీమ అంటే ముందుగా ప్రెగ్నెంట్ అవ్వడం, దానివల్ల ప్రెషర్ లో వాళ్ళు చంపారని సీన్ అర్థమైంది అంతే. సినిమా అయితే బాగుంది, పర్లేదు బాగుంది, చూడొచ్చండి, బాగుంది. రేటింగ్ 5 స్టార్ ఇస్తాను. ఎట్లుంది మూవీ? బాగుంది. యాక్టింగ్ ఎట్లుంది? బాగుంది. స్టోరీ నాకు తెలిసిందే కదా, రియల్ లైఫ్ లో జరిగింది. बढ़िया बढ़िया है एंड very engaging है. लास्ट में बहुत ट्विस्ट एंड टर्न्स है, लाइक एक बार तो देखना चाहिए. అంటే యాక్టింగ్ ఎలా చేశారు? బాగానే చేశారు. అంటే మీకు నచ్చింది సినిమా? మీకు ఏం నచ్చింది చెప్పండి. మాకా అదే తను చంపుతున్నారు కదా ప్రెగ్నెన్సీ పెళ్లి కాకముందే, ఆ పాట బాగుంది. ఇప్పుడు రాబోయే మీరు ఏం చెప్తారు? చెప్పండి, యూత్ ఏం చెప్తారు? అట్లా చేయకుండా ఉంటే మంచిది. తమిళ్లో మలయాళంలో వస్తాయి ఇలాంటి మూవీస్, తెలుగులో రావేందుకు అని అనుకుంటున్న వాళ్ళకి పర్ఫెక్ట్ రిప్లై మన పాని సుధాకర్ గారి దర్శకత్వంలో ఆయన రచనలో వచ్చిన సీమంతం మూవీ. డైరెక్టర్ తీసుకున్న పాయింట్ చాలా యూనిక్. ఈ జనరేషన్ లో, ఈ జెన్జీ జనరేషన్ లో ఉన్న యువత ఎలాగా అనేది ఉన్నారు అనేదాన్ని బాగా హైలైట్ చేస్తూ, అండ్ అమ్మాయి తల్లి కావాలి, తల్లి అమ్మాయి కాకూడదు అనే మంచి పాయింట్ చాలా నీట్ గా ప్రెసెంట్ గా ఫ్యామిలీకి యూత్ కి కనెక్ట్ అయ్యేలాగా మన పాని సుధాకర్ గారు మలచడం జరిగింది ప్రాపర్ స్క్రీన్ ప్లేతో. పర్ఫార్మెన్సెస్ వైజ్ గా హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కానీ, స్క్రీన్ ప్లేలో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ వాళ్ళ వల్ల సినిమా ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది ఆ పర్ఫార్మెన్సెస్ తో. అండ్ చాలా ఎక్స్పీరియన్స్డ్, చాలా పెద్ద పెద్ద మూవీస్ లో చేసిన ఆర్టిస్టులు కూడా ఉన్నారు మన సీమంతం మూవీలో. అండ్ ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ గారి పర్ఫార్మెన్స్, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, టెక్నికాలిటీస్ అండ్ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా చాలా బాగున్నాయి. అంటే బాగా ఖర్చు పెట్టి తీసినట్టున్నారు సినిమాని. చాలా బాగుంది సినిమా, ఫ్యామిలీతో చూడొచ్చు. థ్యాంక్ యూ. శ్రీమంతం ప్రతి ఒక్క అమ్మాయి డెఫినెట్ గా చూడాలి, నేర్చుకోవాల్సిన పాయింట్ ఇది. తల్లి అవ్వడం అనేది చాలా గొప్ప వరం. అండ్ తల్లి అయిన తర్వాత చేసుకునే సీమంతం అనేది మన సాంప్రదాయంలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఉమెన్. అలాంటిది మీరు పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీలు తెచ్చుకొని అబార్షన్ చేసుకొని దానివల్ల రాబోయే లైఫ్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చి, దీని రిలేటెడ్ చాలా అంటే చాలా ఎమోషనల్ గా తీసుకెళ్లారు. ప్రతి అమ్మాయి డెఫినెట్ గా ఎందుకు చూడాలంటే, మనం చేసే తప్పేంటి అనేది తెలియాలంటే ఖచ్చితంగా సీమంతం సినిమా చూడాలి. ఇందులో యాక్ట్రస్ చాలా బాగా చేశారు బ్రో. అసలు దాంట్లో రాసిన రైటింగ్స్ అయితే వేరే లెవెల్. ఆ డైలాగ్స్ కావచ్చు, విలన్ క్యారెక్టర్ చేసిన ఆయన కావచ్చు, హీరోయిన్ కావచ్చు, ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా బాగా చేశారు. కొన్ని పాయింట్స్ అయితే రియల్ హార్ట్ టచ్ అవుతాయి. ఎందుకంటే అరే ఇది నిజం కదా, బయట అమ్మాయిలు ఎందుకు ఇలా అవుతున్నారు, ఎందుకు ఆలోచించట్లేదు వాళ్ళు అనే పాయింట్ అయితే నాకు అనిపించింది. సో ఓవరాల్ గా చాలా బాగా అనిపించింది. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఇందాక సీమంతం సినిమా చూడడం జరిగింది. చాలా అద్భుతంగా మంచి ప్లాట్ మీద సినిమా రన్ అవుతుంటది. వజ్రయోగి హీరో గారు అద్భుతంగా నటించారు. ఒక వర్స్టైల్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు.
చాలా అంటే చాలా కొన్ని సీన్స్ తన యాక్టింగ్ చూస్తుంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది. మనకు అడ్విశేష్ గుర్తొస్తుంటాడు. చాలా సినిమా కూడా మంచి ట్విస్ట్ మీద రన్ అవుతుంటది. చాలా అద్భుతమైన స్టోరీ అని చెప్పుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే సుధాకర్ పాణి గారు డైరెక్టర్ గారు అంటే ఈ సినిమాని ఏ రకంగా ప్లాన్ చేశారు అనేది మన ఊహలకు అందదన్నమాట. అంత బాగుంది అనమాట. అంటే ఒక అబార్షన్ చేసుకున్న అమ్మాయిలు కొన్ని ప్లేస్లలో చనిపోతుంటారు. ఆ చనిపోయిన వాళ్ళకి ఈ అబార్షన్ కి ఉన్న కనెక్షన్ ఏందనే పాయింట్ చాలా అద్భుతంగా తీసారన్నమాట. చాలా చక్కటి ప్లాట్ అది. సో మన సీమంతం అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాం. కానీ ఈ సీమంతం సినిమా టైటిల్ డిఫరెంట్ గా ఉంది. సినిమా స్టోరీ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. 100% ఇప్పుడున్న వాళ్ళకి చాలా చాలా కనెక్ట్ అవుతుంది. సో క్లైమాక్స్ సీన్ మాత్రం అసలు ఊహించరు. అమ్మ ఈ రకంగా ప్లాన్ చేశారు ఏంద్రా అన్న ఫీలింగ్ వస్తామట. సో ఆ క్లైమాక్స్ మాత్రం చాలా చాలా కనెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా బాగా నచ్చుద్ది. సో సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ రన్ అవుతుంటాయి అనమాట. సో ఇది ఒక ట్విస్టులకు మంచి కేర్ ఆఫ్ అడ్డాస్ మూవీ అని చెప్పొచ్చు. ఈ వీకెండ్ లో ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. నిజంగా ఈ సినిమాలో అనిల్ కుమార్ గారు, లింగంపల్లి గారు చాలా అద్భుతంగా నటించారు. చాలా గొప్ప గొప్ప సినిమాలతో నటించిన వ్యక్తి సినిమాలో కూడా ఒక పోలీస్ గెటప్ లో నటించడం జరిగింది. చాలా మంచిగా ఒక ఇన్వెస్టిగేషన్ పోలీస్ లాగా సినిమా నడుస్తూ ఉంటది. చాలా చక్కటి పాయింట్లు కూడా మీ సినిమా రన్ అవుతుంది. సో ఎటికల్ గా అయితే ఈ సినిమా మాత్రం చాలా కొత్తగా అనిపిస్తుంది. హీరో హోండా స్ప్లెండర్ సినిమా అయితే వండర్ అని చెప్పొచ్చు. నాకు ఒక విషయం అనిపించింది, దాయి దాయి దామ అదిరిపోయింది దాయ సినిమా. వాషింగ్ పౌడర్ సినిమా చూడపోతే కర్మ వచ్చి చూడండి. మంచిగా నచ్చుద్ది ప్రతి ఒక్కరికి. సినిమా చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.